హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కొత్తిమీరను శుభ్రంగా కడిగి నీళ్లు వాడబోసుకుని పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి 135 degrees 10 minutes వరకు ఉంచి అప్పుడప్పుడు తిరిగేస్తూ కొత్తిమీరలో తేమంతా పోయేంత వరకు కొంచెం డ్రై అయ్యేంత వరకు కూడా మనం ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది, అలాగే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ కూడా పోతుంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి. చక్కగా పొడి పొడిలాడుతూ జారుతుంది చూడండి. ఇప్పుడు కప్పు కారం, సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచండి. 100 గ్రాముల చింతపండును వేడి నీటిలో నానబెట్టిన చింతపండును మిక్సీ జార్లో వేసి మిక్స్ పట్టండి. ఉప్పు కారం కలిపిన ఈ కొత్తిమీరతో కలిపి ఈ చింతపండులో వేసి మరొకసారి కచ్చాబచ్చా మిక్స్ పట్టండి. తాలింపు కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కచ్చాబచ్చా చెదగొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు కూడా వేసి కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి తాలింపు వేగిన తర్వాత ఇందులో మనం ఏదైతే మిక్స్ పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసి అందులో ఏదైనా కొంచెం వాటర్ ఉంటే అది కూడా ఇంకేంత వరకు ఒక 2 minutes పచ్చడి మొత్తాన్ని ఈ వేడి నూనెలో కలపండి. దీన్ని చల్లారవేసి పొడి గాజు సీసాలో కానీ భద్రపరచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తక్కువగా లభిస్తుంది, తక్కువ రేటుకే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ ఈ పచ్చడి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.